కావాలి, ఇంకా ఆరోగ్యం కావాలి, ఈ భూలోకంలో నేను బ్రతుకుండాలి అని ఆశపడిన ప్రతి ఒక్కరు మీ ఆశ తీర్చబడేది ఎప్పుడంటే లేఖనము ఏమి చెప్పుచున్నదో ఆ లేఖనము చెప్పినట్లు నీవు నడుచుకుంటే నీవు నిత్యముగా దేవుని మాట ప్రకారంగా బ్రతుకుతావు, ఆరోగ్యముతో ఉంటావు, ఆయుష్తో ఉంటావు, దీర్ఘాయుష్తో ఉంటావు. బైబిల్లో కొన్ని సత్యాలు ధ్యానం చేసుకుందాం. ఆమోసు గ్రంథములో నుండి 2 మాటలు చూద్దాం. మొదటిగా ఆమోసు గ్రంథములో నుండి 2 మాటలు చూద్దాం. 5వ అధ్యాయము, ఆమోసు గ్రంథములో నుండి 5వ అధ్యాయము 6వ వాక్యమును మొదటిగా ధ్యానం చేసుకుందాం. యెహోవాను ఆశ్రయించుడి. వినండి, బ్రతకాలి భూలోకంలో ఇంకా బ్రతకాలి అని ఆశపడుతున్నా దేవుని పిల్లలు బ్రతకాలి అంటే, దీర్ఘాయుష్మంతులై ఉండాలి అంటే, ఆరోగ్యమతో కూడుకున్న జీవనము దేవుడు మనకి ఇవ్వాలి అంటే, మీకు ఇవ్వాలి అంటే బైబిల్ ఒక్కటే సెలవిస్తుంది, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. నీ వెంటనే ఏ రోగమన్నా, ఎలాంటి మరణకరమైన రోగమన్నా, నీకు మరణము రాకుండా ఉండాలి, నువ్వు బ్రతుకుండాలి, ఆరోగ్యముతో ఉండాలి, ఆయుష్తో ఉండాలంటే భూలోకములో ఎవరు ఆశ్రయం పొందితే నువ్వు బ్రతుకుతావు? దేవుని ఆశ్రయం పొందితే నువ్వు బ్రతుకుతావట. ఎందుకు చెప్పాడు దేవుడి మాట? ఎందుకు ఆమోసు గ్రంథములో బట్టబయలు చేస్తున్నారు? ఈనాడు దేవుని పిల్లలు భూలోకములో రకరకాలైన వాటిని వెంబడించి వాటి ఆశ్రయం పొంది దేవుని ఆశ్రయమును, దేవుని నీడను దూరం చేసుకుంటున్నారు. దేవుని కృపని, దేవుని దయని, దేవుని కనికరమును, దేవుని యొక్క దీవెనలను దూరం చేసుకుంటున్నారు. అందువల్ల దీర్ఘకాలం బ్రతకాలనుకున్నా, బ్రతికినంతకాలం మంచి ఆరోగ్యం ఉండాలనుకున్నా, మరణము నీ మీదకి వచ్చేస్తున్నా, మరణము తప్పించబడాలి అంటే, జీవన్మరణ పోరాటములను ఉన్నా ఆ పోరాటములను జయించి బ్రతకాలి అంటే దేవుడిస్తున్న మొట్టమొదటి మాట, దేవునిని ఆశ్రయించాలి. నువ్వు నమ్మిన దేవునిని, నీకు రక్షణ ఇచ్చిన దేవుణ్ణి, నీ కోసం ప్రాణం పెట్టి నీ జన్మకర్మ పాపములు కడిగి వేసి నీవు జీవితకాలము క్షేమముగా బ్రతుకుటకు సహకరించిన దేవునిని నువ్వు ఆశ్రయించాలి. ఆ దేవుని నీడలో ఉండాలి, కానీ వేరొకరిని ఆశ్రయించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఒక మాట గుర్తొస్తుంది, ఏమనంటే, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించువానికి, ఆశ్రయించువానికి శ్రమలు విస్తరించును. యెహోవాను విడిచి వేరొక దానిని ఆశ్రయించి అనుసరించే వారికి శ్రమలు విస్తరించును. నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు ఒక్కడే. దేవుని బిడ్డ, కొనుకక నిద్రపోక నిన్ను కాపాడుతున్న దేవుడు ఒక్కడే. నీ జన్మకర్మ పాపములు కడిగి వేసింది ఒక్కరే. ఆ పాపములు ఆయన మీద వేసుకుని నీకు రావలసిన శిక్షను తప్పించి ఆయన శిక్షణ అనుభవించిన దేవుడు ఒక్కడే. ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు వారని నీకు తెలుసు. తెలిసిన నీవు ఆయనను తప్ప ఎవరి ఆశ్రయం పొందకూడదు. పొందితే మధ్యలో హఠాత్తుగా ఎప్పుడు ఏం జరుగుతో తెలియని సంభవాలలో చిక్కుకుంటాం. నీవు బ్రతకాలి అంటే, దీర్ఘకాలం బ్రతకాలి అంటే
దేవుని ఆశ్రయం మాత్రమే పొందాలి. ఏ శక్తుల ఆశ్రయము, బాగు చేతుల ఆశ్రయము, బస్తీలోడ ఆశ్రయము, ఏ పెద్దల ఆశ్రయము, ఏ డాక్టర్ల ఆశ్రయము. దేవుని చిత్తం ఉంటేనే డాక్టర్ల చేతుల నుంచి నీకు సరైన వైద్యం అందేది. నువ్వు డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, ఎండీల దగ్గరికి వెళ్ళినా, దేవుని కృప ఉంటేనే నీకు వైద్యం పనిచేస్తుంది. కాబట్టి దేవుని ఆశ్రయంతో, ప్రార్థనతో ప్రతి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన ఆశ్రయం పొందిన వారు బ్రతుకుతారంటే ఎంత కాలం అనేది కూడా చెప్పలేము. దీర్ఘకాలమే కావచ్చు, దీర్ఘకాలం నీ పిల్లల 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 తరాలు చూడొచ్చు, ఆరోగ్యంతో చూడొచ్చు. మరణకరమైన రోగం ఇప్పుడు నిన్ను వెంబడిస్తున్నా. బైబిల్లో ఎందరినో మరణకరమైన రోగాలు దేవునిని ఆశ్రయించినప్పుడు విడిచిపోయాయి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన ఆ రోగి ఎవరిని ఆశ్రయించినప్పుడు, ఎవరిని ముట్టినప్పుడు ఆమెను వదిలిపోయాయి. యేసయ్యను ఆశ్రయించినప్పుడు, యేసయ్యను ముట్టినప్పుడు 12 సంవత్సరాలు ఏ డాక్టర్ వల్ల కాలేదు. తనకున్న డబ్బంతా డాక్టర్లకు వ్యయం చేసి డాక్టర్ల చేత అనేక రీతిలో తిప్పలబడిందని రాయబడి ఉంది. యేసయ్యను ఆశ్రయించినప్పుడు ఆ తిప్పలన్నీ పోయాయి, బాధలన్నీ పోయాయి, రోగము చేత పీడపడే విధానము తొలగిపోయింది. అబ్బా, సంతోషముతో సమాధానముతో వెళ్ళమ్మా అని నా ప్రభు ఆజ్ఞాపించాడు. ఎప్పుడండి? యేసయ్యను ఆశ్రయించినప్పుడు. గుర్తుంచుకోండి, మీ జీవితంలో ఎవరు ఆశ్రయం పొందుకో. నీ డబ్బు నష్టం, ఒళ్ళు గుల్ల, ఇల్లు గుల్ల అంటారు చూసారా? సమస్తం నష్టమే. నీకు శాంతి ఉండదు, సమాధానం ఉండదు, చివరికి అప్పుడు పోయిపోతావు. అదే యేసయ్యను ఆశ్రయిస్తే 12 ఏళ్ల రక్తస్రావము కలిగిన స్త్రీ యేసయ్యను ఆశ్రయించినంత కాలము మరింత సంకటపడిందంట. డాక్టర్ల చేత భయంకరమైన వేదన అనుభవించిందట. కానీ ప్రభువుని ముట్టిన వెంటనే, ఆయన ఆశ్రయించిన వెంటనే ఆమె రక్తదాన కట్టెను, ఆమెలో నా బాధ నివారణ అయినని 2 మాటలు అక్కడ రాస్తున్నాయి. ఆమె రక్తదాన కట్టెను, ఆమెలో ఉన్న బాధ నివారణ అయ్యాయి. ఈరోజు బ్రతకాలి బ్రతకాలి బ్రతకాలని ఆశ ఉన్న బిడ్డలు బ్రతకాలనుకోవడం తప్పు లేదు. దేవుడు కూడా దీర్ఘకాలం నేను బ్రతికించి ఆయనకి సాక్షిగా ఉండాలని కోరుకుంటున్నాడు. నీకు అర్ధాయుష్ ఇస్తానని దేవుడు చెప్పలేదు. సాతానుడు నీకు అర్ధాయుష్ కలిగించేది, నీకు రోగాలు కలిగించేది, శ్రమలు పాలు చేసేది సాతానుడు. అయితే దేవుడు ఒక చాయిస్ ఇచ్చాడు. నువ్వు ఆయన ఆశ్రయిస్తే నువ్వు బ్రతుకుతావు. ఏ రోగమైనా, ఏ శ్రమ అయినా, ఏ ఇబ్బంది అయినా నేనేమీ చేయలేదు. ఆమేన్. బ్రతుకుతావు, దీర్ఘాయుషుతో బ్రతుకుతావు, ఆరోగ్యముతో బ్రతుకుతావు, సంతోషముతో బ్రతుకుతావు, క్రీస్తులో ఆనందిస్తావు. ఎప్పుడు నువ్వు ఆయన ఆశ్రయించాలి. ఏ మనుషుని కాదు, ఏ బాగు చేతులని కాదు, ఏ మంత్రగాడిని కాదు, ఏ పస్తులని కాదు, ఏ చిలక ప్రశ్నని కాదు, ఏ సోది చెప్పేవాళ్ళని కాదు. యేసయ్యను ఆశ్రయించు. అయ్యా నేను పాపిని, అయ్యా నేను దోషిని, నీకు దుఃఖకరంగా జీవించాను, నీ బిడ్డను నేను నామానికి అవమానం తెచ్చాను, క్షమించు, నా పాపములు కడిగినాయి, నీవే నా దైవం అని ఎప్పుడైతే నువ్వు ఆయన ఆశ్రయించి పశ్చాత్తాపడతావో ఆ రోజు నుంచే నీ దేహంలో మార్పు, నీ మనస్సులో మార్పు, నీ ఇంటిలో మార్పు, నీ హృదయంలో మార్పు, నీ జీవితమే ఆనందమయముగా మార్చబడిపోతుంది. ఆయన ఆశ్రయించి ఒప్పుకొని విడిచిపెడితే. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు ఆయన ఆశ్రయిస్తారు కానీ ఒప్పుకొని విడిచిపెట్టారు. ఇదొక దౌర్భాగ్య బతుకు. విడిచిపెట్టారు. ఒప్పుకునే విడిచిపెట్టేవారు ధన్యులు. ఒప్పుకొని విడిచిపెట్టేవారు ధన్యులు. ఎందుకంటే దేవుడు వారి పాపాలు క్షమించి, వారి అవిధేయతలు క్షమించి, వారిని కనికరించి
బాగు చేసి బ్రతికిస్తాడు. ఆమేన్. బాగు చేసి బ్రతికిస్తాడు. దేవునికి మహిమ కలుగునే గాక. అక్కడ ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 14వ వాక్యం చూడండి. మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలు ఏమెతకాలంటమ్మా? ఏమెతకాలంట? మీరు దీర్ఘాయుష్మంతులై ఉండునట్లు, చిరకాలము బ్రతుకున్నట్లు కీడును విడిచిపెట్టండి. కీడు తలంపులు చాలా మంది క్రైస్తవులలో క్రియ చేస్తూ ఉన్నాయి. ఎదుటి వాళ్ళకి కీడు తలపెట్టాలని, బంధువుల్లోనే కీడు తలపెట్టాలని, అన్నదమ్ముల మధ్య కీడు తలపెట్టాలని, తల్లిదండ్రుల మధ్య కీడు తలపెట్టాలని సాతానుడు రేపునట్లుగా రేగిపోతూ కొంతమంది క్రైస్తవులలో కీడు తలపెట్టే మనస్సు పనిచేస్తూ ఉంది. సైతాను మనస్సు, కీడు తలపెట్టే సైతాను మనస్సు. ఆ కీడుగానే నువ్వు తలపెట్టాలనే మనస్సు నీకుంటే కొందరు సంఘానికి కీడు తలపెట్టాలని, కొందరు దేవుని సన్నిధికి కీడు తలపెట్టాలని, కొందరు పాస్టర్లకి కీడు తలపెట్టాలని, కొందరు సహోదరుల కీడు తలపెట్టాలని, కొందరు ఇరుగు పొరుగు వారు కీడు తలపెట్టాలని, కీడు తలపెట్టాలనే మనస్సు క్రైస్తవులలో కనబడితే వారు దీర్ఘాయుష్మంతులై బ్రతకరు. మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచిపెట్టండి, కీడు నుండి తొలగిపోండి. మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచిపెట్టి కీడు నుండి తొలగిపోయి మంచి మనసు కలిగి, పవిత్రమైన మనసు కలిగి, అందరితో సమాధానం ఉండే మనసు కలిగి, అందరినీ ప్రేమించే మనసు కలిగి, అందరు నీకు ఒకవేళ కీడు పెట్టిన తిరిగి నువ్వు కీడు తలపెట్టకుండా ఉండే మనస్సు నీకున్నప్పుడు, దేవుని మీద భారం వేసి తిరిగి నువ్వు కీడు తలపెట్టకుండా ఉన్నప్పుడు నీవు బ్రతుకుతావు. దీర్ఘాయుష్తో బ్రతుకుతావు, క్షేమముతో బ్రతుకుతావు, ఆరోగ్యముతో బ్రతుకుతావు. ఎంతటి మరణకరమైన రోగము నీలో క్రియ చేస్తున్నా నీకు తెలియకుండానే దేవుని వాక్య ప్రకారమైన స్వస్థత, ఆరోగ్యము, దీర్ఘాయుష్ నీ మీదకి వచ్చేస్తుంది. అది గుర్తుంచుకోండి. మొదటిది ఏంటి? దేవునినే ఆశ్రయించాలి, ఎవరినే ఆశ్రయించకూడదు. రెండవ మాట, కీడు తలపెట్టకూడదు. మనం ఎవరికి దేవుని పిల్లలు. మనకు ఒకవేళ కీడు తలపెట్టిన మంచిది, కీడును అనుభవిద్దాం, కానీ తిరిగి కీడుకు ప్రతి కీడు చేసేదనని అనుకునవద్దని కీర్తన గ్రంథంలో తేటగా రాయబడిన 37వ కీర్తనలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక మాటను మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి లేవియా కాండము 18వ అధ్యాయము 5వ వాక్యం ఒకరు చదవండి. నిర్గమాకాండము 20వ అధ్యాయం ఒకరు తీయండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం ఒకరు రెడీగా ఉంచండి. ముందు లేవియా కాండము 18వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. మీరు నా కట్టడలను, నా విధులను బాగా వినాలందరూ. ఇప్పుడు బల తీసుకోబోతున్నారు, జాగ్రత్త. మీరు నా కట్టడలను, విధులను ఆచరింపవలెను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. చూసావా దేవుని బిడ్డ? మీరు క్రైస్తవులైన మీరు నా కట్టడలను, విధులను అనుసరించి గైకొనవలెను. అనుసరించి గైకొని వారు వాటి వలన బ్రతుకుతారు. వాటి వలన బ్రతుకుతారు. వేటి వలన చెప్పాలి? వేటి వలన? ఇప్పుడు 2 మాటలు విన్నాం. ఒకటి, దేవుని ఆశ్రయించడం వలన బ్రతుకుతాం. ఏ రోగమున్నా నేనేం చేయలేదు, మధ్యలో తీసుకెళ్ళిపోదు. అసలు ఆ రోగం ఉండగా నీలో నువ్వు నీ దేవుణ్ణి పరిపూర్ణంగా ఆశ్రయిస్తే, సగం కాదు, సగం దేవుడికి, సగానికి లోకానికి ఇస్తే కదా. రెండవ మాట ఏంటి? కీడు ఎవరికి తలపెట్టవద్దు, అప్పుడు నువ్వు బ్రతుకుతావు. మూడవ మాట ఏంటో తెలుసు?
నీవు ఆయన కట్టడలను విధులను ఆచరించవలెను. అప్పుడు నువ్వు బ్రతుకుతావు. వాటి వలన నువ్వు బ్రతుకుతావు. వాటిని అనుసరించి ఆచరిస్తే, లోకంలోని ఆచారాలు ఆచరిస్తే నీకు శాపము. లోకమైన సెంటిమెంట్లు ఆచరిస్తే నీకు శాపము. క్రైస్తవులకు లోకంలోని ఆచారాలు, సెంటిమెంట్లు మనం ఆచరించకూడదు అని బైబిల్ చెప్తుంది. ఎక్కడ పాస్టర్ చూపించు, ఎక్కడ పాస్టర్ బైబిల్ ఎక్కడుందో చూపించు. బైబిల్ చదవరు కానీ దెయ్యాలు చెప్పిన వాక్యం అంటూ బైబిల్ ఎక్కడుందో చూపించు. చూద్దామా? గలతీ 4:10 చదవండి. గలతీలకు రాసిన పత్రిక 4:10 చదవన్నాను. మీరు దినములను, అపొస్తలుడైన పౌలు దేవుని ప్రజలు శాపగ్రస్తులు కాకూడదని, దీర్ఘాయుష్మంతులై దేవుని ఆశీర్వాదాలతో బ్రతకాలని పౌలు గలతీ సంఘానికి ఒక దినాన్ని హెచ్చరించాడు. ఈరోజు మనకు కూడా హెచ్చరికను జ్ఞాపకం చేస్తున్నారు ప్రభు. జ్ఞాపకం. హల్లెలూయా. వినండి, ఈరోజు పరిశుద్ధ బల్ల తీసుకెళ్తున్న దేవుని బిడ్డలారా, నేను, నీ భర్త, నీ పిల్లలు క్షేమముగా దీర్ఘాయుష్మంతులై బ్రతకాలంటే మొదట దేవుని ఆశ్రయపు నీడలోనే ఉండాలి. రెండవది, ఎవరికి కీడు తలపెట్టకూడదు. మూడవది చూస్తే ఆయన విధులను, కట్టడలను నువ్వు అనుసరించాలి. నువ్వు అట్లు చేసినట్లయితే నువ్వు బ్రతుకుతావు, నీ పిల్లలు బ్రతుకుతారు, నీ కుటుంబ సభ్యులు క్షేమంగా బ్రతుకుతారని బైబిల్ సెలవిస్తుంది. మనము లోక సంబంధమైనవి అనుసరిస్తే ఇంకా కీడుకు ప్రతి కీడును సంపాదించుకున్నట్లు, దేవుని కృపను కోల్పోయినట్లు వాటిని ఆశ్రయించకూడదని పౌలు హెచ్చరిస్తున్నాడు. ఏమనంటే, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఈ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని భయపడుచున్నాను. ఎంతో కష్టపడి సత్యాన్ని బోధించా, లోకానికి వేరే ఉండమని బోధించా, లోకాచారాలకు వేరే ఉండమని బోధించా, లోకంలో సెంటిమెంట్లకు వేరే ఉండమని బోధించా. కానీ మీరు తిరిగి మరలా వాటిని కొనసాగిస్తున్నారు. ఏంటిని చెప్పండి? ఏంటిని? లోకములో క్రైస్తవులు కాదు వారు చేసేటటువంటి, ఆచరించేటటువంటివి మనం ఆచరిస్తున్నామంట. దినములను, ఈ దినం మంచిదేనండి, మా అమ్మాయి కాడికి పోయి రావాలి, పిల్లలు తెచ్చుకోవాలి ఇంటికి, మంచిదేనా? ఈరోజు అమ్మాయిని అత్తగారింటికి పంపాలండి, ఈరోజు మంచిదేనా? వర్జం ఎన్ని గంటలకి? వర్జంతో నీకెందుకు ధీమా? నువ్వు క్రైస్తవ బిడ్డలైతే వర్జాలు పాటించేది ఎవరు? లోకస్తులు. ఇక క్రైస్తవులుగా మారిన తర్వాత ఈ వర్జాలు ఏంటి, దినాలు ఏంటి, ఈ రోజు మంచిదేనా, రేపు మంచిదా, ఎల్లుండి మంచిదా, మంగళవారం వెళ్ళొచ్చా, శనివారం మంగళవారం వెళ్ళమంటాడండి పాస్టర్. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను ఆచరిస్తున్నారు. హల్లెలూయా. నేనెంతో ప్రయాసపడి కష్టపడి మీకు చక్కటి సందేశాలు ఇచ్చాను, కానీ మీ విషయమై నేను పడిన ప్రయాస దేవుని వాక్య సత్యాలు బోధించి లోకానికి, లోకాచారాలకి, సెంటిమెంట్లకు వేరే ఉండమన్నాను, కానీ ఇంకా నీ బ్రతుకులో మార్పు లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, అన్ని పక్కన పెట్టి నేను ఇచ్చిన కట్టడలను, విధులను మీరు ఆచరించి అనుసరించాలి. మీరు అనుసరించి నా విధులు, కట్టడలు ఆచరిస్తే మీరు బ్రతుకుతారు. ఏ కీడు వచ్చినా మీకేం చేయదు, మీ ప్రాణాలకు హాని జరగదు. ఏ రోగం వచ్చినా మీకేం జరగదు, మీ ప్రాణాలకు హాని జరగదు. ఏ యాక్సిడెంట్లు నీకు సంభవించిన డాక్టర్లు బ్రతకడు అని చెప్పినా నీకేం కాదు, బ్రతికించే దేవుడు నేనున్నా అంటున్నాడు నా దేవుడు. మీ ముందున్నా నేనే సాక్ష్యం.
మరణ పంచుల వరకు వెళ్ళి 3 సార్లు బయటకు వచ్చిన వాడిని డాక్టర్లు బ్రతకాడు అన్నారంతే. నా జీవితంలో 3 బలమైనవి జరిగాయి. ఇక అయిపోయింది అనుకున్నారు కుటుంబీకులు కూడా. కానీ నా దేవుడు బ్రతికించి బయటికి తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మీ ముందు సజీవుడికి వచ్చి నన్ను బ్రతికించి ఆయుష్తో ఉంచి ఆరోగ్యంతో ఉంచి దీర్ఘాయుష్నిచ్చి నేను ఇప్పుడే చావనండి. మా పిల్లలు కూడా సేవ చేయడం చూస్తానేమో. హల్లెలూయా. మా పిల్లలు సేవలోకి వచ్చి చక్కటి అభిషేకంతో సేవ చేయబోతున్నారు. ఆమేన్. అన్ని చూసి వాళ్ళందరినీ అనకుండా నడిపిస్తా బ్రతికే ఉంటాం. చచ్చిపోతాం. బహుదార్థం వచ్చినా నేను చేతులు పట్టుకుని వచ్చి మీ మధ్యలో కూర్చుంటాను. మా పిల్లలు వాక్యాలు చెప్తారు, నేను మిమ్మల్ని ఆశీర్వదించి వెళతాను. అంతకాలం బ్రతికుంటాను. ఆమేన్. అది దైవ చిత్తము. నీకు దీర్ఘాయుష్ ఇవ్వాలనేది ఎవరి చిత్తం? దైవ చిత్తం. దీర్ఘాయుష్లు ఉండాలని ఆయుష్ను పోగొట్టుకుంటుంది మనమే. లోకములో ఉన్న వాటిని ఆశ్రయించి దేవుడిని ఆశ్రయించకుండా లోకములో ఉన్నటువంటివన్నీ ఆచరిస్తూ ఆ సెంటిమెంట్ల ప్రకారం పస్తివాడి ప్రకారం పస్తివాడు చెప్పినట్లు నడుచుకుంటూ సిద్ధాంతి చెప్పినట్లు నడుచుకుంటూ దేవుని వాక్యం చెప్పినట్లు నడవకుండా దేవుని దగ్గర ప్రార్థన చేయకుండా దైవాశీర్వాదాలు లేకుండా వాడు చెప్పినట్లు ప్రారంభిస్తూ కొనసాగిస్తూ ఆయుష్ని తగ్గించుకుంటూ అర్ధాయుష్మంతులైపోతున్నారు ఈనాడు క్రైస్తవ జనాంగము. అందుకే దేవుని వాక్యము దీర్ఘాయుష్మంతులై బ్రతకాలంటే నీ పిల్లలను చూడాలంటే యెహోవాను ఆశ్రయించు. 1 2 కీడుకు ప్రతి కీడు చేయదు. అసలు ఎవరికి కీడు తలపెట్టే మైండ్ నీకు ఉండకూడదు. ఎవరైనా మనకు తలపెట్టిన ఆ కీడు విషయంలో దేవుడు చూసుకుని మనకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆమేన్. 3వది ఆయన విధులను కట్టడలను అనుసరించి నడిస్తే నువ్వు బ్రతుకుతావు. 3వ మాట. ఇంతకీ పాస్టర్ గారు కట్టడలు ఏంటి, విధులు ఏంటి? కట్టడలు ఏంటి, విధులేంటి? ఆయన బైబిల్లో కొన్ని కట్టడలు పెట్టాడు. చదవండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 1, 2, 3, 4 వాక్యాలు చదవండి. నిర్గమాకాండము త్వరగా సమయం లేదు. నిర్గమాకాండము 20వ అధ్యాయము 1, 2, 3, 4 వాక్యాల్లో 2 ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ ఉన్నాయి. ధ్యానం చేసుకుందాం. నేను తప్ప వినండి మరియమ్మ తల్లి దేవుడని ఎవరైనా చెప్పగలరా? ప్రభువు తల్లి మనకి తల్లి. తల్లిని గౌరవించాలి కానీ కించపరచకూడదు, కానీ పూజ చేయకూడదు. ఇక్కడ ఏమంటున్నాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు. పత్రిక రాయబడింది, హృదయంలో ఫీడ్ చేసుకోండి, పుస్తకాల మీద ఫీడ్ చేసుకోండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు. నేను మా అమ్మ జోజప్ప దేవుళ్ళని చెప్పాడా? మా ముగ్గురిని పూజించండి అని చెప్పాడా? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. చదువునా? పై ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నేల అందే కానీ ఉండు దేని రూపమునైనా నీవు చేసుకొనకూడదు. ఆ కింద అంటాడు, చెక్కిన ప్రతిమలు విగ్రహాలకి నువ్వు సాయుల పడకూడదు అంటాడు. వాటికి నమస్కరించకూడదు. చదువు, మా 2 మాటలు కూడా చదువు. వాటికి సాగిల పడకూడదు,
వాటిని పూజింపకూడదు. జాగ్రత్త. ఏ రూపమైనా మా అమ్మ రూపాన్ని చేసుకుని పూజించండి, సాగిలపడండి అని చెప్పాడు నా ప్రభు. మా అమ్మ రూపాన్ని చేసుకోండి, పూజించండి, సాగిలపడండి. చర్చిలో వేసిన కానుక తీసుకెళ్ళి ప్రార్థన చేశాడు పాస్టర్లు, కార్యం చేశాడు యేసయ్య. చర్చిలో వేసిన కానుక తీసుకెళ్ళి కొండ మీద వేసిన భ్రష్టులారా అని ఎక్కడైనా రాస్తున్నా ఈ భ్రష్టుల గురించి కొంచెం స్పందించానేమనుకోబోతండి. మరి భ్రష్టులు అయితేనే జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తారు. దేవుడు ఏమన్నాడు? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని వాక్యం ఎఫెసీ పత్రికలో తేటగా రాస్తుంది. మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని. మనం ఏం చేస్తున్నాం? అన్ని తీసుకెళ్ళి గుణగుర కొండ మీద వేసి ఆడ టెంకాయలు కొట్టి నువ్వేమో దేవుడు అంటే రేపు సత్యంలో అడగపోతావు. ఆమెకొక రాజ్యం లేదు. ఆమె వెళ్ళి తండ్రి రాజ్యంలో ఉన్నారు పరిశుద్ధురాలు. ఆ పరిశుద్ధురాలు తండ్రి రాజ్యంలో ఉన్నారు. దేవుడు ఆమెకు తెలుసు. ఆమె అన్నాడు నేను దేవుణ్ణి దేవతనని చెప్పలే తల్లి. ఎవరికి చెప్పలే? పరిశుద్ధురాలు. యేసయ్య దేవుడని ఆమెకు తెలుసు కాబట్టి ఆమె కూడా యేసయ్యకి సాగిలపడింది. పరిశుద్ధాత్మను పొందుకున్న గుంపులో అపొస్తలుల కార్యాల్లో చూసినట్లయితే 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు తండ్రి ఆత్మ కోసం, కుమారుడు ఆత్మ కోసం ఆ తల్లిగారు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్న గుంపులో ఉన్నారు. ఆ తల్లిని గౌరవించండి బాబు అంటే ఇక దేవతలు చేసి పూజలు చేయడం మొదలుపెట్టింది ఎర్రిమంద. ఏమంద? ఎర్రిమంద. జ్ఞానం లేదు. బైబిల్ ఏమో రాస్తుంది? నేను తప్ప వేరొక దేవుడు కానీ దేవత కానీ నీకు ఉండకూడదు. నేనే దేవుణ్ణి సవాలు విసిరి చెప్పాడు నేను ఆ తండ్రి. ఇంకా బుర్ర పనిచేయదా? ఈ దెయ్యం మందకు బుర్ర పనిచేయదా? స్పష్టంగా రాస్తుంది. ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనా నువ్వు చేసుకుని దానికి సాగిలపడకూడదు, నమస్కరించకూడదు. ఆయన నియమించిన కట్టడలు ఒకటి, ప్రభు నియమించిన కట్టడలు ఒకటి, ఎవరికైనా సాగిలపడి నమస్కరించకూడదు అనండి. హల్లెలూయా. రెండోది తెలుసండి. రెండోది ఏంటో కట్టడి తెలుసా మీకు? రెండో కట్టడి ఏంటో తెలుసా? 6 దినములు కష్టించి పనిచేసి 7వ దినం ఆయన సన్నిధిలో, విశ్రాంతి దినం ఆయన సన్నిధిలో ఉండాలి. అనగా 6 రోజులు కష్టపడుకో, 7వ రోజు ఆదివారం పునరుత్థాన ఆరాధనలో నీవు నేను పాలు పొంది పునరుత్థానుడై లేచిన దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన నియమించిన కట్టడ. 6 రోజులే కష్టపడుకో. ఆదివారము పనికెళ్ళద్దంటే పొరపాటున వినరు. దెయ్యపు మంద. ఏమంద? దేవుని మంద వింటారు. దేవుని మంద వింటారు, భయపెడతారు. దేవుని మందలో మధ్యలో అక్కడక్కడ దెయ్యం మంద కూడా పనిచేస్తున్నారు. ఆదివారం నాడే క్యారేజీలు పట్టుకుని పోతూ ఉంటారు పొద్దున్నే. అసలు అది పరిశుద్ధ దినమని, అది ప్రభు దినమని రాస్తుంటే ఆయనతో నువ్వు గడపాల్సిన రోజు, ఆయన స్తుతించి ఆరాధించాల్సిన రోజు అయితే ఆ రోజు క్యారేజీ పట్టుకుపోతావు. దేవుని యొక్క కార్యాలని జీవితంలో నువ్వు బ్రతుకుతావా? దీర్ఘాయుష్ ఉండదా? నా ఆజ్ఞలను విధులను అనుసరించి వాడు బ్రతుకుదురు. మొదటిది ఏంటి? ఆయనే దేవుడు, ఆయన్ని ఆశ్రయించాలి, కీడు చేయకూడదు ఎవరికి. మూడవది చూస్తే ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించాలి. దానిలో ఏమని విన్నాం? ఏ దేవునికి తప్ప ఏ విగ్రహమునకు సాగిలా ఏ రకమైన విగ్రహాన్ని చేసుకోవద్దు అని విన్నాం. చేసుకోకుండా ఉంటే అది ఒక కట్టడ. ఆ కట్టడకు నువ్వు లోబడినట్లు, ఆ కట్టడకు నువ్వు భయపడుతున్నట్లు, ఆ కట్టడకు నువ్వు లోబడితే దేవుని దీవెనంతా నీదే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత ఏంటి? ఆ కట్టడలో ఇంకొకటి
6 దినములు కష్టించి పనిచేసి 7వ దినం ఆయన సన్నిధిలో, ప్రభు దినమైన పునరుద్ధాన దినమైన సన్నిధిలో గడపాలి. ఆయన నియమించిన కట్టడలో 2వది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వది ఏంటో తెలుసండి? దశమ భాగం నాది, నా మందిరములో ఆహారము సమృద్ధిగా ఉన్నట్లు 10వ వంతు నా ఆలయానికి తీసుకుని రండి అని ఆనాడు ఆయన నియమించిన మరొక కట్టడ. దేవునికి స్తోత్రం చెప్పండి. మరొక కట్టడ. ఇలా ఎన్నో కట్టడలు బైబిల్లో మనకి నియమించారు. అన్ని చదువుకుంటూ వెళ్ళి ఆ కట్టడల ప్రకారం మన జీవితాన్ని నడిపించుకుంటే మనము దీర్ఘాయుష్మంతులై బ్రతుకుతాము. హల్లెలూయా, హల్లెలూయా. 4వది ఒక్కటి చూపించి నేను ముగించేస్తాను. పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యం చదవండి నాన్న. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యం చదవండి పెద్దగా, త్వరగా. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు, అప్పుడు నీవు భూమి మీద దేవునికి స్తోత్రం చెప్పండి.